ఉంటే ఇలా ఉంది. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? ఒకటి జీవన్ రెడ్డికి సంబంధించి కొంచెం కాంగ్రెస్ పార్టీలో ప్రాభవం తగ్గింది అన్నది ఒక మైనస్ పాయింట్ అనుకుంటే, సంజయ్ రాకను కూడా ఆయన గతంలో వ్యతిరేకించిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఎలా ఉంటుందంటారు జగిత్యాలలో పరిస్థితి? రాజశేఖర్ గారు జగిత్యాల పరిస్థితి చూసుకుంటే ఆనాటి నుంచి ఒకనాడు కల్వడితే ప్రాంతం అదంతా కూడా సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఇవన్నీ కూడా కల్వడిత ప్రాంతం నుంచి మొదలుకొని వర్గ పోరాటం ఎక్కువ మొదటి నుంచి కూడా. కొమ్మిరెడ్డి రాములు గారు అయితే ఇండిపెండెంట్ కూడా ఎన్నికయ్యారు అక్కడి నుంచి మనకు జగిత్యాల నుంచి గతంలో చాలా సార్లు. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ రాజకీయాలు చూసుకుంటే హత్యా రాజకీయాల కేంద్రం కూడా ఉన్నది. చూస్తున్నాం మొన్నటికి మొన్ననే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి జీవన్ రెడ్డి గారు బేలగా ఏడ్చిన సందర్భం తన ముఖ్య అర్చనను కోల్పోయింది. అంటే అంత ముందాక శత్రుత్వంగా ఉన్న వాళ్ళేమో సంజయ్ ఇక్కడ చేరడం, ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇందులో చేరడం, తమ శత్రువుని చేర్చుకోవడం వల్ల తమ కార్యకర్తలు నష్టపోతున్నారని ఫిరాయింపులు ఎందుకు ఇప్పుడు అవసరమా మనకని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నించిన వాడు జీవన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నవాడు. అడ్వకేట్ గా మాకు చాలా సార్లు మా భారత స్టేషన్కి వచ్చిన వాడు. మేము అప్పుడు గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు. అట్లా చూసుకుంటే మనకు జీవన్ రెడ్డి గారు ఒక వైస్ మ్యాన్, కాంగ్రెస్ పార్టీలో ఒక విధుల నీతి చెప్పేవాడు. మొన్నటికి మనకు ఫిరాయింపులు ఒకటే కాదు, మీరు రైతు బంధు కూడా ఎట్లా ఇవ్వాలి, మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఇట్లా ఇస్తే బాగుంటుంది, 5 ఎకరాలు పరిమితం చేయండి అని కూడా ఈ విధంగా చెప్పిండు. కానీ ఓల్డ్ వైన్ అన్నట్టు ఆయన పక్కన పెడుతున్నారు. నిజంగా ఓల్డ్ వైన్ మంచిది, కాంగ్రెస్ పార్టీ ఆయన పక్కన పెట్టడం వల్ల మూల్యం చెల్లిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ పోటీలో రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా జీవన్ రెడ్డి వైపు ఉంటారు, పాత కార్యకర్తలందరూ జీవన్ రెడ్డి వైపు ఉంటారు. ఇటు పక్కన కొత్తగా ఎట్లా బీఆర్ఎస్ నుంచి పార్టీ కనుక బీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ వైపు ఉన్నా కూడా ఈ రెండింటి పోటీ మధ్యన బీజేపీ కూడా ఆటలు ఆరటి పండు కాదు, రేపు ఆటలో కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. 40,000 ఓట్లు సాధించిన కావని కానీ అట్లాగే బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కు సమస్య ఏంటంటే కొత్త అభ్యర్థిని పెట్టాలి. ఇప్పుడు సంజయ్ లేడు, 2 సార్లు గెలిచిన వాడు కనుక లేడు కనుక ఇప్పుడు ఏం చేయాలంటే కొత్త అభ్యర్థిని పెట్టాలి. వాళ్ళకి అభ్యర్థి కొరతనేమో బీఆర్ఎస్ కు ఉంటది. అడ్వాంటేజ్ ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కొంచెం బాగా బలంగా ఉంది. గతంలో వర్గపోరు నుంచి మెల్లమెల్లగా హిందూ ఓట్ల పోలరైజేషన్ కూడా జరుగుతుంది ఆ నియోజకవర్గంలో. దాన్ని బట్టి 40,000 ఓట్లు రావడం కారణం అదే, పట్టణాల్లో ఓట్లన్నీ చాలా వరకు మన బీజేపీకి పడ్డాయి. కనుక ఇవాళ జరుగుతున్న క్రమంలో తమను తామే ఓడించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని అంటున్నాను. ఇప్పటికీ జీవన్ రెడ్డి వర్గం సంజయ్ని మాత్రం గెలవనియదు, ఏదైనా సరే పోతపల్లి పార్టీ గురించి అని ఇంత నైతికంగా ఆలోచన చేస్తే నన్ను పక్కన పెట్టారు కదా అనే ఒక ఆవేదన. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కనుక అవమానాన్ని దిగమించుకొని పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఆయన తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా బయట పార్టీ మారలేదు. కేసీఆర్ జీవన్ రెడ్డి గారు పోటీ చేశారు పార్లమెంట్ కూడా. అంటే ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తెలిపితే కనుక జీవన్ రెడ్డి వ్యక్తిత్వానికి సంబంధించిన ఓట్లు తప్పనిసరి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతాయని నేను. రైట్. సత్యం గారు మీరేం చెప్తారు? పంతం నీదా నాదా అని వస్తే జగిత్యాల సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటారు? నేను ఒక నెల రోజులు టీచర్ల నియోజకవర్గాల ప్రచారంలో జగిత్యాల, కరీంనగర్ తిరిగానండి. మధ్యతరగతి ఆయన ఎమ్మెల్సీగా మొన్న గెలిచినప్పుడు కూడా కౌంటింగ్ దగ్గర ఉన్నా. జీవన్ రెడ్డికి మధ్యతరగతి వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఎడ్యుకేటెడ్, తర్వాత కొంత చదువుకున్న వాళ్ళు, మూవ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడతారు. కొద్దిగా ప్రోగ్రెసివ్ లెఫ్ట్ సెక్షన్స్ కూడా జీవన్ రెడ్డిని ఇష్టపడతారు, మొదటి నుంచి కూడా ఇష్టపడతారు. ఆ ఇష్టం కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు కూడా జీవన్ రెడ్డి, సంజయ్ ఇద్దరి మధ్య 2 వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా పోటీ చేయనీయకుండా డైరెక్ట్గా ఎమ్మెల్సీ అయ్యేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీగా కానీ లేకపోతే ఇతరత్ర మరో విధంగా ఆ స్థాయి ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ తోటి జీవన్ రెడ్డి సహకరిస్తే మళ్ళీ బండి సంజయ్ వర్సెస్ బీజేపీ నడిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు కవిత, కేటీఆర్ ఉన్నటువంటి ఇమేజ్ ఇప్పుడు లేదు. ఒక రకంగా జీవన్ రెడ్డి గారికి మళ్ళీ టైం వచ్చిందా కాంగ్రెస్ పార్టీని కాస్త గ్రిప్ లో పెట్టుకోవడానికి? జీవన్ రెడ్డి రాష్ట్ర స్థాయి నాయకుడు, ఎప్పుడు మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి వ్యక్తి. అన్ని విధాలైనటువంటి స్టేటస్లు ఉన్నాయి. ఆయనకు ఏదో ఒకటి డిసడ్వాంటేజ్ చేసి అట్లా ఎమ్మెల్యేగానే ఎమ్మెల్సీగానే ఉంటున్నాడు. అసలు ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడు అవుతాడని కూడా అనుకున్నారు. కాబట్టి అందులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిక్కచ్చిగా పోరాడిండు, రాజీ లేకుండా పోరాడిండు కాంగ్రెస్ తరఫున. ఏదేమైనా ఇప్పుడు జీవన్ రెడ్డి సంజయ్కి సహకరిస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ నడిచేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా గెలవచ్చు. బీఆర్ఎస్ డిఫెన్స్ లో ఉంది, నాయకత్వం లేమి ఉంది. తర్వాత రాష్ట్ర నాయకత్వానికి కూడా ఆ ఇమేజ్ లేదు. అసెంబ్లీలో పోటీ చేసినాడు అన్నటువంటి ఇమేజ్ ఇప్పుడు లేదు. అందులో కవిత నాయకత్వం ఇచ్చినప్పుడు కవిత ఇమేజ్ మినిమం లెవెల్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచేటువంటి అవకాశం ఉంది ఆడ. రైట్ సార్.